అందరికీ నమస్కారం. మన డబ్బుని సేఫ్గా ఉంచాలా లేక దాన్ని పెంచాలా ఈ రెండూ ఒకే చోట ఇస్తానంటోంది ఎల్ఐసి. ఈరోజు మనం ఎల్ఐసి వాళ్ళు కొత్తగా తెచ్చిన ఇండెక్స్ ప్లస్ ప్లాన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది మనకు నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం. చాలామందికి వచ్చే డౌట్ ఇదే, ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేక ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని. ఎల్ఐసి ఏమంటోందంటే రెండో ఒకే ప్లాన్లో ఇస్తామని. మరది నిజంగా వర్కౌట్ అవుతుందా? చూద్దాం రండి. ఈ ప్లాన్ని A to Z అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అసలీ ప్లాన్ ఏంటి, ఇందులో ఇన్షూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఎలా పనిచేస్తాయి, మనకు తెలియని ఖర్చులేమైనా ఉన్నాయా, ఇంకా మనకు వచ్చే లాభాలేంటి, చివరిగా ఇది మనకు సెట్ అవుతుందా లేదా. పదండి మొదలుపెడలాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలీ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ అనేది ఒక యూలిప్. అంటే మీరు కట్టే డబ్బులో ఒక చిన్న పార్ట్ మీ లైఫ్ ఇన్షూరెన్స్ కవరేజ్కి వెళ్తుంది, మిగిలిన పెద్ద భాగం నేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుందన్నమాట. ఈ ప్లాన్లో చేరడానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. పాలసీ టర్మ్ 10 నుంచి 25 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. సంవత్సరానికి కనీసం 30,000 రూపాయలు కట్టాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకున్నాక మొదటి 5 ఏళ్లు మీ డబ్బుని బయటకు తీయడం కుదరదు. మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే మన దేశంలోని టాప్ 50 కంపెనీలుండే నిఫ్టీ 50లో గానీ లేదా టాప్ 100 కంపెనీలుండే నిఫ్టీ 100లో గానీ పడతారు. ఇక్కడ మీరొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. మార్కెట్ పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది, ఒకవేళ మార్కెట్ పడిపోతే మీ డబ్బు కూడా తగ్గుతుంది. గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. సరే, ఈ ప్లాన్లో మనకు 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు కదా. ఒకటి, పాలసీ మధ్యలో పాలసీదారుడికి ఏదైనా అయితే. 2, పాలసీ చివరిదాకా ఉంటే. ఈ 2 కేసుల్లో మనకు ఎలా లాభం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ అనుకోనిది జరిగి పాలసీదారుడు మధ్యలో చనిపోతే వాళ్ల ఫ్యామిలీకి డబ్బులు ఎలా ఇస్తారంటే 3 అమౌంట్లను లెక్కిస్తారు. మొదటది బేసిక్ ఇన్సూరెన్స్ అమౌంట్, రెండోది ఆ రోజుకి మీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అది, మూడోది మీరు ఇప్పటివరకు కట్టిన మొత్తం ప్రీమియంల మీద 105%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మూడింటిలో ఏ అమౌంట్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ని నామినీకి ఇస్తారు. ఇది ఫ్యామిలీకి ఒక మంచి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం రాము అనే ఒక పాలసీదారుడి కథను ఉదాహరణగా తీసుకుని చూద్దాం. మన ఉదాహరణలో రాము ఉన్నారు కదా, ఆయన గత 5 ఏళ్లుగా తన పాలసీకి ప్రీమియంలు కడుతూ వస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన కట్టిన మొత్తం ప్రీమియం 5 లక్షల రూపాయలు. సరే, ఇప్పుడు ఆయన పాలసీలో ఉన్న ఆ సేఫ్టీ నెట్ అంటే సమ్ అష్యూర్డ్ ఎంతో చూద్దాం. అది ఆయన కట్టిన ప్రీమియం కన్నా చాలా పెద్ద మొత్తం. అది 10 లక్షల రూపాయలు. ఓకే, ఇప్పుడు రాము పాలసీ తీసుకుని 5 ఏళ్లు పూర్తయింది. మనం మొదటి సినారియోలోకి వెళ్దాం. ఈ 5 ఏళ్ల తర్వాత ఆయన పాలసీ పరిస్థితి ఏంటో చూద్దాం. అదృష్టవశాత్తు ఈ 5 ఏళ్లలో మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. దానివల్ల రాము పాలసీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ భాగం అంటే ఫండ్ వాల్యూ బాగా పెరిగింది. ప్రస్తుతం దాని విలువ 7 లక్షల రూపాయలకు చేరింది. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది, ఒకవేళ ఈ టైంలో రాముకేదైనా జరిగితే వాళ్ల నామినీకి ఎంత డబ్బొస్తుంది? సమ్ అష్యూర్డ్ అయిన 10 లక్షలొస్తాయా లేక ఫండ్ వాల్యూ అయిన 7 లక్షలొస్తాయా? ఇక్కడే మనం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. నామినీకి ఎప్పుడూ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అదే ఇస్తారు. సో ఈ కేసులో ఫండ్ వాల్యూ 7 లక్షలే అయినా వాళ్లకు అందేది మాత్రం 10 లక్షల రూపాయల సమ్ అష్యూర్డ్. చూసారా ఎంత భరోసా ఉందో? ఇది 5 ఏళ్ల తర్వాత ఉన్న పరిస్థితి. మరి ఇంకొంతకాలం గడుస్తే ఏమవుతుంది? రండి, ఇప్పుడు మనం రాము కథలో టైం ట్రావెల్ చేసి ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు మరో 10 ఏళ్లు గడిచాయి. అంటే పాలసీ మొదలై 15 సంవత్సరాలైంది. ఈ మధ్యకాలంలో మార్కెట్ ఊహించని విధంగా అద్భుతంగా పెరిగింది. దానితో రాము ఫండ్ వాల్యూ ఏకంగా 25 లక్షల రూపాయలకు పెరిగింది. ఇది ఆయన సమ్ అష్యూర్డ్ అయిన 10 లక్షల కన్నా చాలా చాలా ఎక్కువ. సో ఇప్పుడు పరిస్థితి మారింది కదా. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆ సేఫ్టీ నెట్ కన్నా ఎంతో పెద్దదైపోయింది. మరిప్పుడేం జరుగుతుంది? ఏ అమౌంట్ ఇస్తారు? రూల్ మాత్రం మారదు, ఎప్పుడూ ఏదెక్కువైతే అదే. ఈసారి ఫండ్ వాల్యూ అయిన 25 లక్షల రూపాయలు సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువ. కాబట్టి నామినీకి అందేది ఆ 25 లక్షలే. ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదేంటంటే ఛార్జీలు. మనం కట్టే డబ్బులో ఎలాంటి కోతలుంటాయో, అవి మన రిటర్న్స్ని ఎలా దెబ్బతీస్తాయో ఇప్పుడు చూద్దాం. మన రాబడిని తగ్గించేవి ముఖ్యంగా 4 ఉన్నాయన్నమాట. అవే ప్రీమియం అలొకేషన్ ఛార్జ్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్, మోర్టాలిటీ ఛార్జ్, ఇంకా పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్.
ఇవి మన డబ్బుని ఎలా తగ్గిస్తాయో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ప్రీమియం అలొకేషన్ ఛార్జ్. మీరు ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ కట్టిన ప్రీమియంలోంచి నేరుగా 8% కట్ అయిపోతుంది. అంటే అర్థమైందా? మీరు ₹1,00,000 కడితే ఇన్వెస్ట్ అయ్యేది 92,000. మిగతా 8,000 ఖర్చులతే పోతుంది. రెండోది ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్. మీ డబ్బుని మేనేజ్ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం మీ మొత్తం ఫండ్ వాల్యూ మీద 1.35% ఛార్జ్ చేస్తారు. ఇది చూడ్డానికి చిన్న నంబర్లా కనిపిస్తోంది, 1.35% ఏముందిలే అనుకుంటాం. కానీ లాంగ్ రన్లో 20-25 ఏళ్లలో చక్రవడ్డీ ఎఫెక్ట్ వల్ల ఇది మీ డబ్బుని బాగా తినేస్తుంది. సరే, ఖర్చుల సంగతి చూసాం కదా. మరి ఈ ప్లాన్ని అట్రాక్టివ్గా మార్చడానికి ఎల్ఐసి కొన్ని బోనస్లు కూడా ఇస్తోంది. అవేంటో చూద్దాం. అంటే మీరు ఎక్కువ కాలం పాలసీలో ఉంటే మిమ్మల్ని రివార్డ్ చేయడానికి ఎల్ఐసి కొన్ని స్పెసిఫిక్ సంవత్సరాల్లో, అంటే 6వ సంవత్సరం, 10వ సంవత్సరం అలా ఫ్రీగా కొన్ని యూనిట్స్ని మీ అకౌంట్లో వేస్తుంది. ఇది ఈ ప్లాన్లో ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. మీరు పాలసీ టర్మ్ మొత్తం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే ఇన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీ దగ్గర్నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇది ఒక రకంగా డిసిప్లిన్డ్గా ఉన్నందుకు మీకు దొరికే రివార్డ్ అనమాట. సరే, ఈ ఛార్జీలు, బోనస్లు అన్నీ కలుపుకొని చూస్తే ఫైనల్గా మన చేతికి ఎంతొస్తుంది? ఒక ఎగ్జాంపుల్తో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి 20 ఏళ్లపాటు సంవత్సరానికి ₹1,00,000 కడుతున్నాడనుకుందాం. మార్కెట్ యావరేజ్గా 12% రిటర్న్ ఇచ్చినా కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న ఛార్జీలన్నీ పోగా మన చేతికొచ్చే అసలైన రాబడి సుమారుగా 9-10% మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు అస్సలు సెసలైన పాయింట్కొచ్చేసాం. మన ముందు 2 దారులున్నాయి. ఏది మంచిదో మనమే తేల్చుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఒక ₹1,00,000 బడ్జెట్తో 2 దారులను పోల్చి చూద్దాం. దారి ఏ అంటే ఎల్ఐసి ప్లాన్లో 10 లక్షల లైఫ్ కవర్ వస్తుంది. కాని దారి బి చూడండి, అందులో చాలా తక్కువ ప్రీమియంతో, అంటే సుమారు 15,000తోనే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. మిగిలిన ₹85,000 తక్కువ ఖర్చులుండే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ప్రొటెక్షనేమో 10 రెట్లు ఎక్కువ, రాబడి కూడా ఎక్కువొచ్చే అవకాశముంటుంది. కాబట్టి చివరిగా ఆలోచించాల్సింది ఇదే. ఒక్కో ఇన్వెస్టర్ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే తత్వం వేరుగా ఉంటాయి. ఈ విశ్లేషణ ఆధారంగా ఎవరి ఆర్థిక ప్రయాణానికి ఈ రెండింటిలో ఏ దారి సరైనదో వారే నిర్ణయించుకోవాలి.